విజయ్ దేవరకొండ గారు ఆయన కూడా వేదిక మీద అయితే ఏంటి, నాది పలానా కులం, అయితే ఏంటి, ఏం చేస్తారనేటటువంటి స్థాయికి ఈ కులపరమైనటువంటి చర్చలు వెళ్ళిపోయాయి. ఇక్కడ ఈ సామాజిక వర్గం అనుకుంటుంది వంగవీటి మోహన్ రంగారావు గారిని అంతమందించారు, చిరంజీవి గారు రాజకీయ పార్టీ నెలకొల్పారు, మనకు అధికారం కావాలంటే ఏ నియోజకవర్గంలో మన స్థాయి ఏంటి, పార్టీకి పూర్తి స్థాయిలో ఆయన దాసరి నారాయణ గారు, డి శ్రీనివాస్ గారు 2004లో అధికారంలోకి రావడానికి వాళ్ళు కృషి చేశారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి. నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో ఓ సామాజిక వర్గానికి దిశానిర్దేశం చేసే నాయకుడు కరువయ్యాడా? ఎవరికి వారు స్వలాభం చూసుకుంటున్నారు తప్పితే ఆ సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలని కానీ వారిని అంటే కరెక్ట్ వేలో గైడ్ చేయాలని కానీ అనుకోవట్లేదా అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. ఇంతకీ ఏంటా సామాజిక వర్గం అంటే కాపు సామాజిక వర్గం. ఎప్పటికీ ఒక కళగా ఉండిపోయే అంశం. ఎందుకంటే వారి సామాజిక వర్గం నుంచి సీఎం అయితే చూడాలి అనేసని దశాబ్దాల కళ అనేది అలాగే ఉండిపోవడము, ఇప్పటికీ కూడా ఎవరికి వారు తమ స్వలాభం కోసం మాత్రమే ఆలోచన చేస్తున్నారు తప్పితే కాసేపు ముద్రగడ పద్మనాభం గారు తెర మీదకి వస్తారు, కాసేపు వంగవీటి రంగ గారు తెర మీదకి వస్తారు, కాసేపు పవన్ కళ్యాణ్ గారు వస్తారు. ఇలా ఎవరికి వారు అంటే ఇండివిజువల్గా వెళ్ళిపోతున్నారు. కానీ కాపు సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ ఏకతాటిపైకి తీసుకొద్దాము అన్న ఆలోచన చేయట్లేదా అని అంటే చాలామంది నేతల నుంచి వినిపిస్తున్న మాట అవుననే అంటున్నారు. ఎందుకు ఈ స్పష్టత లేకుండా ముందుకు వెళ్తున్నది అన్నదానికి సంబంధించి మనం పూర్తి విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఒక పెద్ద సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం, ఏపీలో రూల్ చేసే కెపాసిటీ ఉన్న సామాజిక వర్గం అయినా సరే ఇప్పటికీ సపోర్ట్గానే ఉండిపోతుంది, కానీ మెయిన్ స్ట్రీమ్లోకి రావట్లేదు. ఎవరికి వారు కాసేపు ఉద్యమం అనేసని హడావుడి చేయడం, మళ్ళా సద్దుమణిగిపోవడం, మళ్ళీ ఇంకొక నాయకుడు తెర మీదకి రావడం, మళ్ళా కాసేపు ఆయన హడావుడి చేయడం, తర్వాత స్తబ్దుగా ఉండడం, కంటిన్యూ ప్రాసెస్ అనేది. కానీ మనము అధికారం దిశగా అడుగులు వేయాలన్న అది కానీ ఎక్కడ కనిపించట్లేదు అన్న ఒక ఆవేదన నేటి యువతలో కూడా కనిపిస్తుంది. ఎక్కడ లోపం జరుగుతోంది, ఎందుకు ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది? మంచి విశ్లేషణాత్మకమైన ప్రశ్న వేశారు సంధ్య గారు మీరు. కానీ మీరు ప్రశ్న వేసినంత సులభం కాదు దీనికి సమాధానం చెప్పటం. ఎందుకంటే 78, 79లో పురుడు పోసుకున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో ఈ సామాజిక వర్గం, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో బలిజలుగా పిలువబడేటటువంటి కాపులు, ఆంధ్ర ప్రాంతంలో కాపులుగా పిలువబడేటటువంటి బలిజలు, వీళ్ళు ఈ సామాజిక వర్గం యొక్క సాంద్రత చాలా తీవ్రంగా ఉంటుంది. వీళ్ళు మనం చాలాసార్లు తెలుగు రాజ్యంలో విశ్లేషణ చేశాం. ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకుంటే 175 నియోజకవర్గాలు ఉన్నాయంటే 67 నియోజకవర్గాలలో ప్రథమ స్థానంలో ఓటర్లుగా ఉన్నటువంటి సామాజిక వర్గం. మొత్తంగా 112 స్థానాల్లో తీసుకుంటే టాప్ 1, 2, 3లో అంటే 67 ఫస్ట్ ప్లేసు, తర్వాత సెకండ్, థర్డ్ ప్లేసుల్లో మొత్తంగా 112 నియోజకవర్గాల్లో వీళ్ళ ప్రభావం ఉంది అన్నది ససాక్ష్యాలతో మనం నిరూపించాం. మీకు మిరియాల వెంకటరావు గారు, ఆకుల శివనాయుడు గారు లాంటి పెద్దలు ప్రారంభించి సంగీత వెంకటరెడ్డి గారు లాంటి మాజీ మంత్రివర్యులు కూడా, జిఎస్ రావు గారు ఆ తర్వాత పిసిసి అధ్యక్షులు అయ్యారు ఆయన కూడా, వీళ్ళందరూ కూడా ఆ తొలినాళ్లలో ఏంటంటే దీనిని చాలా సమర్థవంతమైనటువంటి నాయకత్వ లక్షణాలతో నిర్వహించారు. ముఖ్యమంత్రులు సైతం వీళ్ళ గురించి ఆలోచించేటటువంటి స్థాయిలో వీళ్ళు దాన్ని ఉద్యమ స్వరూపంగా దాన్ని తీర్చిదిద్దారు. దానిలో పరాకాష్ఠకు చేరుకుంది వంగవీటి మోహన్ రంగారావు గారి ఉదంతం ఏదైతే ఉందో, ఆ ఉదంతం లేకపోతే ఈ సామాజిక వర్గం రాష్ట్ర వ్యాప్తంగా ఏకతాటి మీదకి రావటం కావచ్చు, సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకోవడం కావచ్చు, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం కావచ్చు, మరికొంతకాలం వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉండిపోయేది. గతంలో కె చంద్రశేఖరరావు గారు మన తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎవరైతే ఉన్నారో వారు ఒక్కొక్క ప్రాంతంలో వీళ్ళు ఒక్కొక్క పేరుతో ప్రాంతీయ నామాలతో పిలవబడ్డం వల్ల ఏకీకృతం కాలేకపోవడం వల్ల వీళ్ళు రాజ్యాధికారానికి దూరం అయ్యారు అని ఆయన చాలా స్పష్టం చేశారు. దాన్ని మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. రంగా గారు జైల్లో ఉండగా రంగా గారిని రక్షించుకోవడానికి జూలై 10, 1988 కృష్ణానది పరివాహక ప్రాంతంలో పురుడు పోసుకున్నటువంటి కాపునాడు ఉద్యమం ఏదైతే ఉందో, వంగవీటి మోహన్ రంగారావు గారు జైల్లో ఉన్నారు. రకరకాల కేసులకు సంబంధించి ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఏంటంటే కాపునాడు అన్న టైటిల్ ఒకటి, కాపు మహాసభ అన్న ఒక టైటిల్, ఈ 2 టైటిల్స్ తీసుకుని కాపునాడుని ఎందుకు పెట్టారంటే అంత క్రితమే మహానాడు జరిగింది. తెలుగుదేశం పార్టీ వార్షికోత్సవం, పార్టీ కార్యక్రమాలు 2-3 రోజులు, రామారావు గారి జన్మదినం మే 28 అయితే 28, 29, 30 3 రోజులు మహానాడు జరిగేది. మహానాడు 4 అక్షరాలు, కాపునాడు 4 అక్షరాలు కాబట్టి కాపునాడుని స్థిరపరిచారు వంగవీటి మోహన్ రంగా గారు. వాస్తవానికి అప్పటి వరకు ఏంటంటే తెలగ బలిజ కాపు మహాసభ
అనే పేరు మీదే మిర్యాల వెంకట్రావు గారు కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వచ్చారు. కాపునాడని తెలియజేసిన తర్వాత 20 లక్షల మందితో ఆ రోజు ఆ కార్యక్రమం విజయవంతం అయిన తర్వాత అదే సంవత్సరం డిసెంబర్ 26 రాత్రి మంగవెట్టి మోహన్ గారు ఆయన జైలు శిక్ష అనంతరం వెలుపలికి వచ్చి ఆయన నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో ఆ దీక్షా శిబిరంలోనే ఆయన అంతమొందించడం, అది ఉద్యమం పతాక స్థాయికి పరాకాష్ఠకు చేరుకుని తెలుగుదేశం ప్రభుత్వాన్ని గద్దె దింపి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, కాంగ్రెస్ పార్టీలో రాజీవ్ గాంధీ గారు జీవించి ఉంటే ఈ సామాజిక వర్గం నుంచి శివశంకర్ గారు, హనుమంతరావు గారు ఒక పర్యాయ ముఖ్యమంత్రి అయి ఉంటే పరిస్థితి ఒకలాగా ఉండేది. అప్పుడు కూడా 8 మంది రాష్ట్ర మంత్రులు చేశారు. డీజీపీగా ఎంబీ భాస్కర్ రావు గారు చేశారు. కేంద్ర మంత్రిగా పివి రంగనాయుడు గారు ఉన్నారు. మిర్యాల వెంకట్రావు గారిని 2 నామినేటెడ్ పోస్టులు వెంటనే వారికి ఇస్తే మొదట ఆయన స్వీకరించాల. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన తీసుకోలేదు. ఈ ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని తీసుకున్నామని అని అంటారు, నేను తీసుకోలేదు. జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జీవో పాస్ చేసేసాం, అది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది కాబట్టి మీరు తీసుకోవాలంటే ఆయన కాపునాడు చైర్మన్గా జిఎస్ రావు గారికి అప్పచెప్పి పగ్గాలు. ఆ తర్వాత ఆయన వచ్చి మైనింగ్ కార్పొరేషను, తర్వాత హస్తకళల సంఘం 2, అక్కడ కూడా ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కావచ్చు, ఇవన్నీ అద్భుతంగా చేసినటువంటి ఒక దశ. ఓకే. ఆ దశలో నుంచి 94, 99 వరుస ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం, రాజీ లేనటువంటి పోరాటం మిర్యాల వెంకట్రావు గారు లాంటి వాళ్ళు చేయటం, మధ్యలో ముద్రగడ పద్మనాభం గారి 89 నుంచి 94 మధ్య కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రిజర్వేషన్ల ఉద్యమం. ఈ రిజర్వేషన్ల ఉద్యమం ఏంటంటే అసలు ముద్రగడ పద్మనాభం గారికి సంబంధం లేదు. సలాది గంగాధర రామారావు గారు సుప్రసిద్ధ న్యాయవాది, కోనసీమ బెబ్బులు నల్లా సూర్యచంద్రరావు గారు, సలాది స్వామినాయుడు గారు, నిమ్మకాయల వీరరాఘవ నాయుడు గారు, ఇట్లా మీకు తోట త్రిమూర్తులు గారు, వీళ్ళందరూ కనిపిస్తారు. సైకిల్ యాత్ర అని ఒకటి చేశారు అప్పట్లో. అది ముద్రగడ పద్మనాభం గారు ఏం చేశారంటే ఆ ఉద్యమంలోకి ఈయన వెళ్ళారు. ఈయన నిరాహార దీక్ష శిబిరంలో ఆయన కూర్చోవడం మొదలుపెట్టి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు రాష్ట్ర మంత్రి, ఆయన రాజీనామా చేసి వెళ్ళి శిబిరంలో కూర్చోవడం. ఆయనకి ఏంటంటే అటెన్షన్ కావాలి. ముద్రగడ పద్మనాభం గారు అటెన్షన్ కోరుకునేవాడు ఆయన. దాంతో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన దిగి వచ్చి అట్లా ఒక కమిషన్ వేసి వెనుకబడిన తరగతులలో వీళ్ళని చేర్చాలా వద్దా అనేది. 66లో వెనుకబడిన తరగతుల నుంచి సామాజిక వర్గాన్ని తొలగించిన తర్వాత అప్పటి నుంచి 2026లో మాట్లాడుకుంటున్నాం మనం. 66 అంటే అప్పటి నుంచి రాజీ లేనటువంటి పోరాటం, ఉద్యమం ఒక దశలో ఒక దిశగా కొనసాగి ఇవాళ ఏంటంటే ఎవరు దీని గురించి మాట్లాడతారు, ప్రశ్నించేటటువంటి పాత్ర ఎవరు పోషిస్తారు. చాలామంది పాత్రధారులు మారారు. చాలా కమిషన్స్, జస్టిస్ మురళీధరరావు కమిషను, తర్వాత పుట్టుస్వామి కమిషను, ఆ తర్వాత మంజునాథ కమిషన్, 1 కాదు 2 కాదండి, జస్టిస్ దాళ్ళ సుబ్రహ్మణ్యం కమిషను. దెర్ ఆర్ సో మెనీ కమిషన్స్. ఏమైపోయినాయి కమిషన్ రిపోర్ట్స్ అన్నీ? ఎక్కడున్నాయి? ఎక్కడ దాగున్నాయి ఈ రిపోర్ట్స్? ఎవరికి సబ్మిట్ చేశారు? ఆ రిపోర్ట్స్లో సారాంశం ఏంటి? అడిగేవాడు, అడుగుతున్న మిర్యాల వెంకట్రావు గారు, ఆయన అనుచరులు ఎవరైతే ఉన్నారో, ఆయన నాయకత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు చాలా దూకుడుగా దుందుడుకగా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో కావచ్చు, తర్వాత రాజశేఖర రెడ్డి గారితో కావచ్చు, వీళ్ళు ఆ రిపోర్ట్స్ని వెలికి తీసుకురావాలనేటటువంటి ప్రయత్నం చేశారు. మీకు 2004 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి పుట్టుస్వామి కమిషన్ ఉదంతమంతా అయిపోయి జస్టిస్ పుట్టుస్వామి గారు ఆ కమిషన్ని చంద్రబాబు నాయుడు గారికి, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయనకి నేను అందజేశాను అని స్పష్టం చేసేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే వెనుకబడిన తరగతుల్లో చేర్చడం అనే అంశాన్ని కాసేపు పక్కన పెట్టి ఆయన విద్యార్థులకి ఫీజుల్లో రాయితీ ఇచ్చేటటువంటి అంశం ఒకటి తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు వెనుకబడిన తరగతుల్లో ఈ సామాజిక వర్గాన్ని చేరిస్తే ఎట్లా ఉంటుందన్నది ఒక చర్చ అయితే జరిగింది. చాలా పెద్ద ఎత్తున జరిగిన తర్వాత ఈ కమిషన్ నివేదిక ఎక్కడుందన్నది పక్కన పెట్టి మిర్యాల వెంకట్రావు గారు, దాసరి నారాయణ గారు కేంద్రంలో మంత్రి అయిపోయారు. ఇంకా రాజశేఖర రెడ్డి గారితో ఈ సామాజిక వర్గం నుంచి చాలా ఆయనతో అనుసంధానంగా ఉండేటటువంటి నాయకులు ఎవరున్నారు? జక్కంపూడి రామ్మోహన్ రావు గారు మంత్రిగా ఉన్నారు, కన్నా లక్ష్మీనారాయణ గారు మంత్రిగా ఉన్నారు, డి శ్రీనివాస్ గారు మంత్రిగా ఉన్నారు, వీళ్ళందరూ బొత్స సత్యనారాయణ గారు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు, పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నారు. వీళ్ళందరూ రాష్ట్ర మంత్రులుగా ఉండి పొన్నాల లక్ష్మయ్య గారు, డి శ్రీనివాస్ గారు కూడా ఈ అంశాన్ని చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చి, కేశవరావు గారు ఆ తర్వాత పిసిసి అధ్యక్షులు అయ్యారు. వీళ్ళందరూ దీన్ని తెర మీదకి తీసుకొచ్చి ఆ సమయంలో సంజయ్ గారు మీకు లోక్సభ, రాజ్యసభ కలిపి ఈ సామాజిక వర్గం నుంచి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ 14 మంది సభ్యులు ఉన్నారు. ఓకే, 14 మంది లోక్సభ, రాజ్యసభ కలిపి అన్ని పార్టీలు, తెలుగుదేశం కావచ్చు, 2004 అనంతరం 14 మంది ఉన్నారు లోక్సభ, రాజ్యసభ కలిపి. ఆ సమయంలో ఏంటంటే వీళ్ళందరూ పూనుకుని ఉంటే వెనుకబడిన తరగతుల్లో చేర్చడం సులభ సాధ్యమయ్యేది. కాకపోతే రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే మిర్యాల వెంకట్రావు గారిని వచ్చి
పార్టీకి పూర్తి స్థాయిలో ఆయన పార్టీకి ఆయన దాసనారాయణ గారు డి శ్రీనివాస్ గారు 2004లో అధికారంలోకి రావడానికి వాళ్ళు కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వారు నన్ను ప్రస్తుతించాలి, నా వల్లే రాజశేఖర రెడ్డి గారి వల్లే ఇది జరిగిందని చెప్పి ఆయన ఒక సభ నిర్వహించాలి. అట్లాగే దాసనారాయణరావు గారు కూడా ఆ సభకు వచ్చి నా గురించి మాట్లాడాలి అంటే లిటరల్లీ రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారంటే దాసనారాయణరావు గారు మిర్యాల వెంకటరావు గారు నాకు సరెండర్ కావాలని అర్థం వచ్చేలాగా చెప్పారు దాన్ని. ఓకే, వీళ్ళిద్దరూ సరెండర్ అయ్యేటటువంటి పర్సనాలిటీస్ కాదు ఇవి. ఎందుకు కాదు? మిర్యాల వెంకటరావు గారు మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు, దయచేసి వినాల్సిన విషయం ఇది, మిర్యాల వెంకటరావు గారు మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన కడపకి వెళ్ళారు. వెరైటీస్ ఇవన్నీ కడప జిల్లాలో ఈ గనులన్నీ ఉన్నాయి కదా, వాటి గురించి సంబంధించి వెళ్ళి గెస్ట్ హౌస్లో ఉంటే రాజారెడ్డి గారు వెళ్ళి భోజనం తీసుకుని వెళ్ళి, మీరు పెద్ద పూలదండ ఒకటి తీసుకుని వెళ్ళి భోజనం తీసుకొచ్చాను, పూలదండ తీసుకొచ్చారంటే మిర్యాల వెంకటరావు గారు స్వీకరించాలి రాజారెడ్డి గారిని. ఆ పూలదండ మిర్యాల వెంకటరావు గారు కారు మీద విసిరి కొట్టి ఆ క్యారేజీలను కూడా అక్కడే పాడేసి రాజారెడ్డి గారు వచ్చారు. ఈ రాజశేఖర రెడ్డి గారికి తెలిసింది. అంటే రాజారెడ్డి గారు వెళ్ళి అంటే రాజారెడ్డి గారు తీసుకెళ్ళడానికి ముందు మా ఇంటికి భోజనానికి రమ్మనండి అని అన్నారు. నాతో వారికి పనా వారితో నాకు పనా నాకు అర్థం కాలేదన్నారు వెంకటరావు గారు. అది చైర్మన్ కదా, రాజారెడ్డి గారు అక్కడికి వచ్చినా వెళ్ళిపోతున్నారు వెంకటరావు గారు అప్పటికి. అది తెలిసి రాజశేఖర రెడ్డి గారు వెంటనే హైదరాబాద్ వచ్చి ఆ తర్వాత మిర్యాల వెంకటరావు గారిని కలిసి తెలియదులేండి పెద్ద ఆయన కదా మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పి వాళ్ళ మైనింగ్స్కి సంబంధించి పర్మిట్స్ లైసెన్స్లు ఏవో రావాల్సినవి ఉంటే వాటిని సాయి ప్రతాప్ గారి ద్వారా, ఆయన సాయి ప్రతాప్ గారు రాజంపేట ఎంపీ కదా, ఈయనేమో కడప ఎంపీ, అట్లా ఆ సమయంలో ఏంటంటే ఆ పర్మిట్స్ లైసెన్స్ సాయి ప్రతాప్ గారు మిర్యాల వెంకటరావు గారి ద్వారా రాజశేఖర రెడ్డి గారికి వచ్చేలాగా చేశారు. వాళ్ళది ఏదో ఆ సమయంలో ఏదో సమ్ స్మాల్ ప్రాబ్లం ఏదో ఉంది, ఓకే, దాన్ని క్లియర్ చేశారు. ఆ స్థాయి వ్యక్తిని ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మీరు వచ్చి నాకు సరెండర్ అవ్వండి అంటే మంత్రి చెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు వీళ్ళ ముఖ్యమంత్రిత్వాలన్నీ చూసేసినట్టు వెంకటరావు గారి స్థాయిలో వాళ్ళు ఏంటంటే ఒక ఇంత ఖచ్చితంగా వాళ్ళు సరెండర్ కారు. ఇక్కడి నుంచి ఏమైందంటే 2009 చిరంజీవి గారు పార్టీ పెట్టారు ప్రజారాజ్యం నాటికి ఏమైంది, 104 మంది వెనుకబడిన తరగతులకు చిరంజీవి గారు అవకాశం ఇచ్చారన్న ఒక పాజిటివ్ అంశం మరుగున పడిపోయింది. ఓకే, 294 నియోజకవర్గాల్లో 104 మందికి వెనుకబడిన తరగతి. ఆయనకి ఎవరు సూచన చేశారో తెలియదు కానీ ఆ సామాజిక న్యాయం అనే నినాదం ఎప్పుడైతే తీసుకున్నారో అందరికీ అర్థమైంది ఏంటంటే సామాజిక న్యాయం అంటే కులాల వారీగా జనాభా దామాష ప్రకారం ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలంట అనేది అర్థం చేసుకున్నారు. సామాజిక న్యాయానికి చాలా అర్థం ఉంది, మనకు రోజంతా మాట్లాడుకోవచ్చు సామాజిక న్యాయం గురించి. ఆ దిశగా ఏంటంటే చాలా సామాజిక వర్గాలు వాళ్ళు రావటం, సంఘాల వాళ్ళు రావటం, మీకు వెనుకబడిన తరగతుల మహాసదస్సు ఒకటి జరిగింది, ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగింది సదస్సు. వీళ్ళందరూ రావడంతో ఏంటంటే వెనుకబడిన తరగతులు ఖచ్చితంగా మనం ఎక్కువ స్థానాలు ఇవ్వాలేమో అనేటటువంటి ధోరణిలో ఏంటంటే వాస్తవానికి చిరంజీవి గారి సామాజిక వర్గంతో పాటు ఆ సమయానికి మానసికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు అధికారాన్ని అందిపుచ్చుకునేటటువంటి పరిస్థితుల్లో ఈ సామాజిక వర్గం ఇంకా సంసిద్ధం కాలేదు. ఆ సమయానికి మీరు అర్రులు చాచటం వేరు, నాకు కావాలి, నేను కుర్చీలో కూర్చోవాలి, నేను అధికారంలో ఉండాలి అని మనం మాట్లాడుకోవటం వేరు, వేదికలకి ప్రసంగించడం వేరు, నిజంగా దానికోసం ప్రయత్నించడం వేరు. ఈ రెండు ఒకటి కాదు. ఈ రెండింటిని ఒకసారి తరచి చూస్తే ఈ రెండింటికి నాకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ లాగా నాకు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు కనిపిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే వల్చర్ ఈజ్ ఏ పేషెన్స్ బర్డ్ అంటారనమాట. రాబందుకు ఓపిక సహనం ఎక్కువ అని చెప్పి అంత ఓపికగా ఆయన ఎదురు చూసి ముఖ్యమంత్రి కావడానికి 95 ఆగస్టులో సాకారం చేసుకున్నారు కల. 84లో పీసీసీ అధ్యక్షుడైన దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నిస్తే 89 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి కావడానికి ఒకసారి ప్రయత్నించి భంగపడిన రాజశేఖర రెడ్డి గారు అక్కడి నుంచి 2004 వరకు ఆయన ఎదురు చూడాల్సి వచ్చింది. దానికోసం ఆయన ఆ దిశగా ప్రయత్నించాల్సి వచ్చింది. ఇక్కడ ఈ సామాజిక వర్గం అనుకుంటుంది వంగవీటి మోహన్ రంగారావు గారిని అంతమొందించారు, చిరంజీవి గారు రాజకీయ పార్టీ నెలకొల్పారు, మనకు అధికారం కావాలంటే ఏ నియోజకవర్గంలో మన స్థాయి ఏంటి, మన నిష్పత్తి ఏంటి, మనలో నాయకత్వ లక్షణాలు ఎవరికి ఉన్నాయి. అట్లాగే ఇక్కడ ఈ సామాజిక వర్గం తీసుకున్న చోట పక్క నియోజకవర్గాల్లో ఏ సామాజిక వర్గానికి ఇస్తున్నాం. ఈ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఒక తీవ్రమైనటువంటి బలహీనత ఏంటంటే ఇతర సామాజిక వర్గాల యొక్క ఆధిపత్యాన్ని, ఇతర సామాజిక వర్గాలు అంటే కేవలం రెడ్డి, కమ్మ, వెలమ, క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య కాదండి. ఇతర ఒక నియోజకవర్గంలో యాదవులు, ఒక నియోజకవర్గంలో మత్స్యకారులు, ఇంకో నియోజకవర్గంలో కలుగీత కార్మికులు, ఇంకో నియోజకవర్గంలో పద్మశాలీలు, ఇట్లా ఉంటారు కదా. వీళ్ళతో సయోధ్య కానీ వీళ్ళ యొక్క
సానుకూలత కానీ పొందేటటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉండరు. ప్రతి ఒక్క చోట ఆధిపత్యం ప్రదర్శించాలి, నాకే తెలుసు, నేను మోనార్క్ని, నేను చెప్పినట్టు వినాలి అనేటటువంటిది అనువంశికంగా ఈ జాతిలో ఉన్నటువంటి ఒక అవలక్షణం. ఈ అవలక్షణంతో ఏమైపోయిందంటే ప్రతి నియోజకవర్గంలో, ఒక నియోజకవర్గానికి వెళితే హ్యూజ్ నంబర్ 1,00,000 మంది ఓటర్లు ఉంటారండి. పక్కన మిగతా సామాజిక వర్గాలతో సరిహద్దు ఉండదు. ఓకే, వాళ్ళ యొక్క ఏమంటారు, మిగతా సామాజిక వర్గాల యొక్క వాళ్ళు ఓన్ చేసుకుంటే కదా మనం పవర్లోకి వస్తామన్నటువంటి ఒక విజన్ ఉంటుంది. లేకుండా ఓన్లీ మన సామాజిక వర్గంతో అది వెళ్ళడం అంటే కుదరదు. ప్రాంతంలో అందరినీ కలుపుకొని పోయినప్పుడే మనకు రాజ్యాధికారం అనేది వస్తుంది. వనభోజనానికి రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఉంటుంది ప్రవర్తన. ఇప్పుడు వనభోజనం అనేది మీరు ఏ సామాజిక వర్గం అయినా, మీరు ఒక సామాజిక వర్గం, నేను ఒక సామాజిక వర్గం, ఏ సామాజిక వర్గాల వాళ్ళైనా వనభోజనాలు కార్తీక మాసంలో నిర్వహించుకోవటం, వనభోజనాలని కాస్త కులభోజనాలుగా చేశారని ఆ మధ్య మీడియా కోడే కూస్తుంది. ఈ వనభోజనాలను ఏమైపోతుంది, ఆధిపత్యం పెరిగిపోయి రాజకీయ పార్టీ వేదికలకు వచ్చారనుకోండి. ఇవాళ ఏ రాజకీయ పార్టీ సామాజిక వర్గానికి ఫేస్ ఆఫ్ ద పార్టీగా ఉంది? జనసేన అనే పార్టీ ఉంది. ప్రజారాజ్యం పార్టీ జనసేనగా రూపాంతరం చెందిందని చిరంజీవి గారు కూడా సెలవిచ్చారు. ఇది ఇప్పుడు ఈ పార్టీ ఉంది, ఈ పార్టీ కూటమిలో ఉంది, పొత్తు ధర్మంలో భాగంగా ఉంది. 2014లో ఈ పార్టీ పురుడు పోసుకుంది. 19లో పూర్తి స్థాయిలో ఎన్నికల గోదాలో దిగింది, భంగపడింది. 24 ఎన్నికల్లో భాగస్వామ్యాలు 21 స్థానాలు, 2 లోక్సభ స్థానాలు గెలుచుకుంది. రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి సమావేశం ఏదో జరుగుతుంటే అది కూడా వనభోజనాన్ని తలపిస్తుంది. అందరూ ఒకే సామాజిక వర్గం వాళ్ళు వచ్చి మిగతా సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వాలి కదా. ఈ పార్టీ వైపు ప్రయాణించాలంటే ఇతర సామాజిక వర్గాల వాళ్ళకి విశ్వాసం కలగాలి. ఇక్కడ మెయిన్ కంప్లైంట్ ఏంటంటే, మీకు చాలామంది వంగవీటి మోహన్ రంగారావు గారు ఆసియా సాధనలో మొదలు పెడతారండి ప్రసంగం. నేను వాళ్ళందరినీ అడిగా, సార్ వంగవీటి మోహన్ రంగారావు గారు ఆశయాలు ఏంటి, ఆయన ఆశయాలు ఏం చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఆయన ఆశయాలను సాధించడం అంటే ఏంటంటే పీడిత తాడిత బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతిని మళ్ళీ మొదలు పెడతారు. నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే పీడిత తాడిత బడుగు బలహీన వర్గాలు వాళ్ళెవరు, ఆ పీడితులు ఎవరు, ఆ తాడితులు ఎవరు, ఆ బడుగులు ఎవరు, ఆ బలహీనులు ఎవరు, వాళ్ళ పక్షం వహించమన్నాడు వంగవీటి మోహన్ రంగారావు. కాబట్టి ఆయన ఇవాళకి మా రాయలసీమలో, మా చిత్తూరు జిల్లాలో, మా అనంతపురం జిల్లాలో, మా కడప జిల్లాలో, మా కర్నూలు, మాకును వంగవీటి మోహన్ రంగారావు గారికి సంబంధం ఏంటండి? ఏమైనా సంబంధం ఉందా? ఆయన కృష్ణా జిల్లా విజయవాడకు సంబంధించినటువంటి ఒక నేత, సామాజిక వర్గం. అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గీయులందరూ అక్కడ వంగవీటి మోహన్ రంగారావు గారు కాంస్య విగ్రహాలండి, సిమెంట్ విగ్రహాలు మాత్రమే, కాంస్య విగ్రహాలు కూడా ప్రతిష్ఠించుకుంటూ జయంతులు, వర్ధంతులు, జయంతి జూలై 4, వర్ధంతి డిసెంబర్ 26 నిర్వహించుకుంటూ హోరెత్తిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఏం చెప్పారు? పీడితులు తాడితులు బడుగు బలహీన వర్గాల పక్షం వహించండి అన్నారు. వాళ్ళ అన్నయ్య గారిని వంగవీటి రాధా గారిని ఆంధ్ర రాబిన్ హుడ్ అన్నారు, విజయవాడ రాబిన్ హుడ్ అన్నారు. పెద్దవాడిని కొట్టు పేదవాడికి పెట్టు అన్నటువంటి నినాదం ఆయనదన్నారు. దానికోసం వీళ్ళు అసూలు బాశారన్నారు. అంటే ఇతర సామాజిక వర్గాలలో ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చినా కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, సమయం కానీ, సందర్భం కానీ చూడకుండా వాళ్ళ పక్షం వహించు, వాళ్ళ కోసం పోరాడు, వాళ్ళ కోసం ముందు వరుసలో నిలబడు అని చెప్పారు. కాబట్టి వంగవీటి మోహన్ రంగారావు గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనం ఏం చేసేసాం, దాన్ని పూర్తిగా ఒక సామాజిక వర్గానికి మాత్రమే పరిమితం చేసాం. ఇవాళ ఆయన అందరినీ కలుపుకొని పోయారు. బట్ వీళ్ళు రాను లేదు అది మా సామాజిక వర్గం, మా నేత, మాకు మాత్రమే అన్నారు. చిరంజీవి గారిని కూడా ఈ చట్టంలోనే బంధించారు, పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇవాళ ఈ చట్టంలో. ఇక్కడ ఏంటంటే అండి, మావాడు అని చెప్పడానికి మదిగో చిరంజీవి గారు పుట్టిన సామాజిక వర్గంలో నేను పుట్టా, నేను ఆ సామాజిక వర్గానికి చెందిన వాడిని. పవన్ కళ్యాణ్ గారికి పుట్టిన సామాజిక వర్గంలో నేను పుట్టా, మావాడు పవన్ కళ్యాణ్ అని చెప్పేటటువంటి ఐడెంటిటీ క్రైసిస్. ఈ ఐడెంటిటీ క్రైసిస్ ఎక్కడి నుంచి వచ్చింది? మరొక సామాజిక వర్గం, బలమైన రాజ్యాధికారిని అనుభవిస్తున్నటువంటి సామాజిక వర్గం ఏదైతే ఉందో వాళ్ళు బైకుల మీద, కార్ల మీద ఎన్టీ రామారావు గారు బొమ్మలేసి, సింహాల బొమ్మలేసి, ఆ బొమ్మలేసి వీళ్ళు చేసి, మేమిదిగో రామారావు గారు ఆంధ్రుల ఆరాధ్య దైవం, వెండితెర వేల్పు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు జన్మించిన సామాజిక వర్గంలో జన్మించాం అని చెప్పి వాళ్ళు. అది ఈ సామాజిక వర్గానికి ఏంటంటే ఈ ఐడెంటిటీ క్రైసిస్లో నుంచి వీళ్ళు, ఈ ఐడెంటిటీ క్రైసిస్లో నుంచి రెడ్డి సామాజిక వర్గంలో వాళ్ళు. ఇది ఎట్లా తయారైపోయిందంటే ఇండివిజువాలిటీ ఎవరికి వాళ్ళకు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సామాజిక వర్గం మీరు మరీ ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారు వగైరా వంగవీటి మోహన్ రంగారావు గారి గురించి మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్లో అవును, కాసేపు అంబటి రాంబాబు గారు, కాసేపు మన ముద్రగడ పద్మనాభం గారు, కాసేపు బొత్స గారు,
కాసేపు పవన్ కళ్యాణ్ గారు. ఎవరికి వాళ్ళు పర్సనల్ ఎజెండా అన్నట్టుగానే వెళ్తుంది తప్పితే వీళ్ళందరి దిక్సూచి కాపు సామాజిక వర్గాన్ని డెవలప్ చేయడము అన్న థాట్ ఇవాళ మన ఇక్కడ ఒక అతను మెసేజ్ పెట్టారు. చాలా మంచి విషయాన్ని వేరే టాపిక్ లో మాట్లాడుతుంటే తీసుకొచ్చారు. బొత్స గారు, ఒక అంబటి గారు, పద్మనాభం గారు, ఒక పవన్ కళ్యాణ్, వీళ్ళు నలుగురు పేరం గరుడాచల నాయుడు గారు అని మహానుభావుడు, హీఈస్ ఫ్రమ్ బందర్ అండి. ఆయన వాళ్ళు లేరు. వరుసగా ఆయన గురించి ఈ మధ్య కొంతమంది పరిశోధించి వెలికి తీస్తుంటే పేరం గరుడాచల నాయుడు బాపట్ల బందర్ నుంచి తీసుకుంటే ఆయన అక్కడి నుంచి ఆయన తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఈ సామాజిక వర్గం ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకు ఆయనకు వస్తూ అక్కడ ఆయన భూమిని కొని, కొన్ని ఎకరాల భూమిని కొని బాపట్లలో కూడా దానం చేసినటువంటి దానకరుడు. దేనికి? అన్నం కావాలని వస్తే, ఆకలని వస్తే, ఆశ్రయం కావాలని వస్తే ఒక ఆశ్రయం ఉండాలి అని చెప్పి ఈ పేరం గరుడాచల నాయుడు గారు అనేటటువంటి ఆయన. ఇట్లా మీకేంటంటే కొంతమంది మహానుభావులు ఉన్నారు. ఇవాళ విద్యకు సంబంధించి కోపాన్ ఉంది, కాపు అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ విజయవాడ. వాళ్ళు ఒకసారి చరిత్ర గురించి మాట్లాడడానికి ఒక సమావేశానికి నన్ను ఆహ్వానించారు. నేను వెళ్ళాను. నేనేమనుకుంటా, కాపు అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ కదా, కోపా దాని పేరు. వెళ్ళిన తర్వాత ఈ సామాజిక వర్గానికి మాత్రమే స్కాలర్షిప్లు ప్రతి సంవత్సరం స్కాలర్షిప్స్ ఇస్తారు, పేద విద్యార్థులకు ఇస్తారేమని వెళితే ఇతర సామాజిక వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు కూడా చాలామంది కనిపించారు. ఓకే, నేను అడిగాను, ఏమంటే ఇతర సామాజిక వర్గాల వాళ్ళు కూడా వచ్చారు కదా అని అంటే, కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు అందరూ అయిపోయిన తర్వాత ఇతర సామాజిక వర్గాలు అర్హులైనటువంటి బాగా చదువుకుంటున్నటువంటి వాళ్ళని వెలికి తీసి వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్లు ఇస్తున్నామని చెప్పారు. వాళ్ళు ఇవాళకి ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారండి. చాలా అద్భుతంగా, చాలా హాయిగా, చాలా క్రమశిక్షణగా చేస్తున్నారు. అట్లాగే గుంటూరులో తులసి రామచంద్ర ప్రభు గారు, తులసి సీడ్స్ అధినేత, కొన్ని కోట్ల రూపాయల ఫీజులు చెల్లించుంటారు పేద విద్యార్థులకు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఆలివ్ స్వీట్స్ అధినేత వి దొర్రాజు గారు చేస్తున్నటువంటి పేద విద్యార్థులు చదువుకో తెలంగాణ ఈ మధ్యకాలంలో పేద విద్యార్థులు ఏ సామాజిక వర్గంలో, సొంత సామాజిక వర్గం వాళ్ళ సామాజిక వర్గమే కాదు, అన్ని సామాజిక వర్గాలు ఉన్న వాళ్ళ ఒక్క అమలాపురంలో మొన్న దొర్రాజు గారు వాళ్ళు వెళ్ళి ఆ టీచర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా 35 లక్షల రూపాయల ఫీజులు చెల్లించి వచ్చారు. విద్యకు సంబంధించి వీళ్ళు చేస్తున్నటువంటి ఇవి ఆశయ సాధన అంటే ఇది. పేదవాడిని చదివించు, ఆకలేసిన వాడికి అన్నం పెట్టు, అర్హులైన వాళ్ళకు ఉద్యోగం ఇవ్వు, వాడికి చేయూతనివ్వు, ఆలంబనివ్వు అని చెప్పేసి జయంతులు, వర్ధంతులు, స్టార్ హీరోల బర్త్డే సెలబ్రేషన్స్, మీకు అర్థమవుతుంది కదా. ఇవన్నీ ఏంటంటే, ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే మిమ్మల్ని ఒక భ్రమాజనిత తేజోవలయంలో ఒక ఇల్యూజన్లో ఉంచేస్తున్నాయి. తప్పు కాదు. ఎందుకు తప్పు కాదు? అది ఒక స్థాయి వరకు, ఒక పరిధి వరకు, మీకు ఒక స్థాయి వరకు ఆనందాన్ని ఇచ్చినంత వరకు సంతోషం. అంతే. పక్కవాడిని ఇబ్బంది పెట్టకుండా, పక్కవాడిని బాధ పెట్టకుండా, పక్కవాడిని చూసి నువ్వు ఈర్ష్యపడకుండా వాడిని చూసి స్ఫూర్తి చెందు. నీ సామాజిక వర్గం కాకుండా ఇతర సామాజిక వర్గాల్లో ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకున్న వాళ్ళని చూసి వాళ్ళు ఎందుకు ఉన్నతమైనటువంటి స్థానానికి ఏ విధంగా వాళ్ళు కృషి చేసి ఎదిగారని స్ఫూర్తి చెందు. ఎవరు నిన్ను అణగదొక్కుతున్నారు, ఎవరు నిన్నెవరు అసలు నీ అవకాశాన్ని ఎవరు లాగేసుకుంటున్నారు? ఎవరు లాగేసుకోవటంలా. నీకు నువ్వే ఒక చట్రంలో నిన్ను బంధించేసుకుని ఆ చట్రంలో నువ్వు బావిలో కప్పలాగా, కూపస్థ మండుకంలాగా జీవిస్తూ నువ్వు కరాళ నృత్యం చేస్తున్నావు. నువ్వు, మీకు అర్థమైంది కదా నేను చెప్పింది. దానిలో నుంచి ఆ కూపస్థ మండూకం, ఆ బావిలో కప్పగలా ఉండిపోతావా, వెలుపలకు వస్తావా, వెలుపలకు వచ్చి నీ విశ్వరూపం ప్రదర్శిస్తావా, నీ ప్రతిభను ప్రదర్శిస్తావా? మీలో ఇప్పుడు ఒకటి మీరు చెప్పింది దాని ప్రకారం శ్రీకాంత్ గారు, ఆ జనరేషన్ అయిపోయింది. ఇప్పుడు యంగర్ జనరేషన్ వస్తుంది. అవును, వాళ్ళకి మీరు దిక్సూచిగా ఉండాలి. మనకు భావితరాల వాళ్ళకి మనం ఏం చెప్పాలి? ఆశ ఉండాలి. మీరు అన్నట్టుగా మీ సామాజిక వర్గం నుంచి ఒకరు సీఎం కావాలన్న కళ, ఆశ అది ఉండాలి, కాదని అనట్లేదు. కానీ అదే చట్టంలో ఉండిపోదు కదా. మిగతా వాళ్ళందరినీ కలుపుకొని పోయిన రోజు మనము అన్ని వర్గాలకు న్యాయం చేస్తాము అన్న నమ్మకం కలిగిన రోజు. అద్భుతమైన పాయింట్ ఇది. మిగతా సామాజిక వర్గాలు మిమ్మల్ని సొంతం చేసుకుంటేనే, మీ నాయకత్వాన్ని మీరు నాయకులు నడిపించగలరు నమ్మితేనే, మీ నాయకత్వ లక్షణాలు మీలో ఉన్నాయని అంగీకరిస్తేనే మీతో కలిసి వాళ్ళు ప్రయాణం చేస్తారు. అంతే కదా. కొన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఇటీవల ఈ ఐడెంటిటీ క్రైసిస్ ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే, మన విజయ్ దేవరకొండ గారు, ఆయన కూడా వేదిక మీద అయితే ఏంటి, నాది పలానా కులం, అయితే ఏంటి, ఏం చేస్తారనేటటువంటి స్థాయికి ఈ కులపరమైనటువంటి చర్చలు వెళ్ళిపోయాయి. కులపరంగా, ప్రాంతాల పరంగా, వర్గాల పరంగా మనం స్పష్టమైనటువంటి, ఇప్పుడు కొంతమంది కళాకారులు ఉన్నారు, సినిమా హీరోలు, వాళ్ళ గురించి మనం ఇంట్లో మాట్లాడుతున్నా
ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు ఆ టాలెంట్ని వాళ్ళు అర్థం చేసుకుని కోవిడ్ ఎంత నష్టం కలిగించిందో పక్కన పెడితే కొంత మంచి చేసింది. ఆ మంచిలో ఏంటంటే ఇతర భాషల హీరోలు, ఇతర భాషల సినిమాలు, చాలా ప్రతిభావంతులైనటువంటి గాయకులు వీళ్ళందరి గురించి కొత్త తెలుసుకున్నారు, వాళ్ళు తెలుసుకునేటువంటి అవకాశం కలిగింది. ఇప్పుడు విజయ్ సేతుపతి, ధనుష్ వీళ్ళందరూ ఏంటంటే శివకార్తికేయను, వీళ్ళ గురించి కార్తీ, వీళ్ళందరూ ఎవరండి? ఏ సామాజిక వర్గం? వాళ్ళందరినీ అభిమానిస్తున్నాం కదా. అంతే కదా. మనకు తెలుగులో అండి అడివిశేష్ గారు కావచ్చు, లేకపోతే అతను మన సిద్ధు జొన్నలగడ్డ కావచ్చు, నాని కావచ్చు, నవీన్ పోలిశెట్టి కావచ్చు, ఎంతమంది వచ్చారు, సత్యదేవ్ కావచ్చు. ఎట్లాంటి ఆర్టిస్ట్ సత్యదేవ్? వీళ్ళని కులపరంగా ప్రాంతాల పరంగా వీళ్ళని చూడొచ్చు అసలు? చూసినా కొంతవరకే వాళ్ళది, కానీ అలానా అంట అక్కడ వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ ని చూసి అభిమానులు అయ్యారు, వాళ్ళ ఉన్న ప్రతిభను చూసి అభిమానులు అయ్యారు, వాళ్ళు ఎదిగిన తీరును చూసి అభిమానులు అయ్యారు. చిరంజీవి గారి తర్వాత రవితేజ గారి తర్వాత నాని గారిని చెప్పుకుంటున్నారు, ఇప్పుడు అడవి శేషం చెప్పుకుంటున్నా, సిద్ధు జొన్నలగడ్డ చెప్తున్నా. వీళ్ళెవరు చిరంజీవి సామాజిక వర్గానికి చెందిన వారు కాదు కదా. అయినా సరే వాళ్ళని అభిమానిస్తున్నాము, వాళ్ళని ఆ రకంగా ఆదరిస్తున్నాము, వాళ్ళు కూడా అదే రకంగా అందరినీ రిసీవ్ చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ సక్సెస్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది. అదే అంటున్నా, అంటే ఇప్పటికీ కూడా, ఎందుకంటే తెలుసుకోలేకపోవడము అనేది ఎప్పుడు తెలుసుకుంటారు? ఇంత డ్యామేజ్ జరిగినా కూడా ఇంకా ఇది ఒకటండి. ఇప్పుడు పుస్తకం కొని చదవని జాతి, పుస్తకం కొని అనేది ఇక్కడ నేను అండర్లైన్ చేస్తాను. పుస్తకం కొని చదవని జాతి ఏది తన మనుగడను కొనసాగించలేదు. అక్షరం యొక్క విలువ తెలుసుకోలేనటువంటి ఏ జాతి కూడా, చరిత్రను అధ్యయనం చేయలేనటువంటి ఏ జాతి కూడా రాజ్యాధికారానికి చేరువ కాలేదు ఎప్పటికీ. గుర్తుపెట్టుకోండి. మీరు చరిత్రను అధ్యయనం చేయాలా, అక్షరం యొక్క విలువ మీకు తెలియలా, మీరు చదువుకోలేదు, పుస్తకం తీసుకొని చదువుకోలేదు, మీకు ఎప్పుడు అర్థమవుతుంది చరిత్ర? ఏ పాత్రధారి ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తించారో ఎప్పుడు అర్థమవుతుంది, ఎక్కడ అర్థమవుతుంది? ఒకప్పుడు ఏంటంటే చరిత్రలను చూసి పెరిగిన నాయకులు, ఎదిగిన నాయకులు చరిత్రలోంచి పుట్టుకొచ్చారు, వాళ్ళు చరిత్రగా మారారు, వాళ్ళు చరిత్రను సృష్టించారు. ఇప్పుడు ఆ చరిత్ర మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా ఉంది. గతంలో ఏ రాజకీయ నాయకుడైనా, ఏ సినిమా కథానాయకుడైనా, ఏ ప్రజానాయకుడైనా, ఏ ప్రతిభావంతుడైనా, ఏ రంగంలో విశేష కృషి చేసినటువంటి విశిష్ట వ్యక్తి అయినా వాళ్ళ చరిత్రలు మీరు అధ్యయనం చెయ్యాలి కదా. ఎంతమంది మహానుభావులు ఉన్నారు తెలుగు నేల మీద? చదువుకోకపోయినా 10 మందిని అడిగి తెలుసుకోనైనా, దాని వివరాల్లోకి వెళ్ళైనా ఏం జరిగింది ఏంటి అనేది చదివి తెలుసుకోవాలని అవసరం లేదు. కానీ పరిజ్ఞానం తెలుసుకోవాలన్న ఆలోచన, ఆ ఉత్సుకత ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం. బాటా అని ఒక పుస్తకం అండి, ద్విభాష్యం వారు రాసినట్టు సంకలనం చేసినట్టు బాటా అనే ఒక పుస్తకం కొన్న తర్వాత ఆ పుస్తకం చదువుతుంటే అందులో ఒక అద్భుతమైనటువంటి సంఘటనతో ఈవేళ మనం ముగిద్దాం. ఒక అద్భుతమైన సంఘటన చదవటం తటస్థించింది. మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికాలో ఆయన నివసిస్తున్నప్పుడు ఆ దక్షిణాఫ్రికా విమోచనోద్యమంలో ఆయన పాల్గొనాలని చేసినటువంటి ప్రయత్నంలో ఆయనకు ఎదురుపడినటువంటి వాడు తెలుగువాడు, జీకే తంబినాయుడు, గోవిందస్వామి కృష్ణస్వామి తంబినాయుడు అతని పేరు. అతను చిత్తూరు ప్రాంతం నుంచి క్యాంబెర్లీ వెళ్ళి, క్యాంబెర్లీ నుంచి అక్కడ దక్షిణాఫ్రికాలో స్థిరపడినటువంటి తెలుగువాడు. అతను మహాత్మా గాంధీ గారు, మోహన్ దాస్ కరమ్చందే కదా అప్పటికైనా, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారికి అతను దిశానిర్దేశం చేశాడు. ఏమని? ఈ విమోచనోద్యమానికి మేము పోరాటం చేయాలి, హింసాయుతమైనటువంటి పోరాటం చేయాలి, ఈ పోరాటానికి నీ మనస్తత్వానికి సరిపడదు, నువ్వు మన దేశం వెళ్ళు, భారతదేశం వెళ్ళు, అక్కడ నీ మనస్తత్వానికి, అక్కడ నువ్వు చేసేటటువంటి, నువ్వు అహింసాయుతంగా పోరాటం చేద్దాం అనుకుంటున్నటువంటి ఆ విధానం అక్కడ భారతదేశం నుంచి బ్రిటిష్ వాడిని వెళ్ళగొట్టే అవకాశం ఉంది, ఆస్కారం ఉంటుంది, నువ్వు వెళ్ళి ప్రయత్నించుని గాంధీ గారిని దిశానిర్దేశం చేసి పంపించినటువంటి వాడు తెలుగువాడు. ఆ తమ్మినాయుడు గారి గురించి అలా పుస్తకం చదివితే తెలిసింది. అంతే కదా. పుస్తకం చదవకుండా, పుస్తకాన్ని అధ్యయనం చేయకుండా, చరిత్రను అధ్యయనం చేయకుండా ఎట్లా మనకు అర్థమవుతుంది? ఏ విధంగా తెలుస్తుంది? వేళ గూగుల్, వికీపీడియా కూడా మనల్ని మోసం చేస్తున్నాయి, చాలా తప్పుల్ని మనకి పరిచయం చేస్తున్నాయి, చాలా తప్పుల్ని. అది ప్రూఫ్ అయినాయి కూడా చాలా సందర్భాలు, ఆధారాలతో సహా అవి నిరూపించబడ్డాయి. అందుకే చరిత్రను అధ్యయనం చేయాలి. ఈ సామాజిక వర్గం ఏదైతే ఉందో ఇది చరిత్రను అధ్యయనం చేయాలి, పోరాట పటిమని అలవర్చుకోవాలి. కేవలం ఒక రాజకీయ పార్టీ గాను, ఒక రాజకీయ పార్టీ లేదా ఇంకొక రాజకీయ పార్టీ, మరొక రాజకీయ పార్టీలతో కలిసి ప్రయాణం చేయటమే ఉద్యమం కాదు. వీళ్ళు రిజర్వేషన్ల రాజ్యాధికారం అన్నది ముందు నిర్ణయించుకోవాలి. వెనుకబడిన తరగతుల్లో మమ్మల్ని చేర్చాలంటే దానికి సంబంధించినటువంటి మొత్తం 1966 నుంచి ఇప్పటి వరకు మళ్ళీ దానికి సంబంధించినటువంటి ఒక కృషి జరగాలి, మేధోమథనం జరగాలి. అదా రాజ్యాధికారం ఆ పూర్తి స్థాయిలో నిర్ణయించుకోవాలి. ఈ సామాజిక వర్గం క్రాస్ రోడ్స్లో ఉంది వేళ ఈ సామాజిక వర్గం. దీనిని లీడ్ చేయడానికి ఒక ఫేస్ కావాలి, ఒక లీడర్ కావాలి.
ఒక వారియర్ కావాలి. చూద్దాం మరి ఆ వారియర్ పుట్టుకొస్తారా, ఉన్న వాళ్ళలో ఒక వారియర్ని తయారవుతారా అనేది చూద్దాం. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.